వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నిబంధనలకు విరుద్ధంగా దళారులు జొన్న కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం తెనాలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 45,000 టన్నుల జొన్న సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో 4 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎకరాకు 18 క్వింటాలు జొన్న స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని అన్నారు. ఇందుకోసం 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి చెప్పారు. జొన్న కొనుగోలు విషయంలో రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సిబ్బందికి తెలియపరిస్తే వారే నేరుగా కొనుగోలు చేసేందుకు రైతుల వద్దకు వస్తారని పేర్కొన్నారు. దళారులు జొన్న కొనుగోలు విషయంలో అక్రమాలకు పాల్పడితే తగిన చర్యలు ఉంటాయని ఆలపాటి హెచ్చరించారు. దాదాపు 45,000 టన్నుల్ని సేకరించాలని చెప్పి ఆ నేపథ్యంలో మన ప్రాంతంలో కూడా 4-5 సెంటర్స్ ఆ తోట ప్రధానమైంది. అదేవిధంగా రూరల్ మండలంలోనూ కొల్లిపర మండలంలో కూడా మిగతా చోట్ల సెంటర్స్ ఇవ్వటం జరుగుతాయి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఏదైనా సరే ఈ జొన్నలు కొనే విషయంలో ప్రభుత్వం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎకరానికి 18 క్వింటాల్లో జొన్నలు సేకరించాలని, అదేవిధంగా సివిల్ సప్లైస్ మార్కెట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 250 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ప్రతి రైతు కూడా ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు, మరి ముఖ్యంగా దళారులకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు. రైతు దగ్గర ఉంటే మీరు కబురు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న సెక్రటరియట్ స్టాఫ్ కానీ, ఎండిఓ స్టాఫ్ కానీ, అగ్రికల్చర్ స్టాఫ్ కానీ, మార్కెట్ స్టాఫ్ కానీ, సివిల్ సప్లై స్టాఫ్ కానీ నోట్ చేసుకొని ఎప్పుడు ఏ రోజు వచ్చి ప్రొక్యూర్ చేసుకుంటారో కూడా చెప్తారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. చిన్న పొరపాటు జరిగినా కూడా మీ మీద చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా దళారులు ఇందుట్లో తలదూరిస్తే మీ తలకి వెలగట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా దుర్మార్గం చేశారు. రైతుల యొక్క సరుకును కొనకుండా దళారుల దగ్గర నుంచి కొని వ్యాపారం చేసిన గత ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భంలో ఈ రోజున కూటమి నాయకత్వం ప్రజల కోసం, మరి ముఖ్యంగా రైతాంగం కోసం, ఎందుకంటే శ్రమించి కష్టపడ్డ రైతన్నకి నష్టం జరగకూడదు అని చెప్పి ఇది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. ఇంత ధర దాదాపు చాలామంది రైతులు అమ్ముకున్నారు. ముందు నుంచి చెప్తా ఉన్నాం జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి. ఎవరైతే కొంతమందికి దగ్గర ఉందో వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి జాగ్రత్తగా, ఎవరికి ఆస్కారం ఇవ్వద్దు, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. మన ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని ఎవరు మోసం చేయడానికి ప్రయత్నించినా మోసపోవద్దు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయానికి హర్షిస్తూ దాన్ని మనం చక్కగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్యశ్రీ సాయిబాబా మందిరం గోమాత గోశాలలో భారత సైనికుల విజయాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో శుక్రవారం గోవులకు శ్రీమంతం వేడుక, గోపారాయణ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచన, పంచగవ్య ప్రాసన, గోమాతకి పంచామృతాభిషేకం, శాంతి హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. 3 గోమాతలకు సీమంతం దంపతి పూజ నిర్వహించారు. గోశాల కన్వీనర్ పాతూరి శ్రీనివాసరావు, రాధిక దంపతులు పూజలు జరిపారు. మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ పాతూరి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో మన యాత్రికులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతిచర్య ద్వారా ఉగ్రవాదులకు బుద్ధి చెబితే తిరిగి పాకిస్తాన్ మళ్లీ నేడు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లలో దాడులకు పాల్పడుతుందన్నారు. భారత సైన్యానికి కులమతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మద్దతుగా ఉండాలన్నారు. మన వేదాలలో గోమాతకు పవిత్రమైన స్థానం ఉందన్నారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సైన్యం ఒక తాటిపై ఉండి వారికి ఆత్మస్థైర్యం కలిగించేలా
ఉండాలని గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. భారత సైన్యం ప్రస్తుతం విజయం సాధించిందని, మరలా విజయం సాధించాలని భగవంతుడు సైన్యానికి ఆయురారోగ్యాలు కలిగించాలని ఆయన అన్నారు. ఈ రోజున పెదవడ్లపూడిలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం, అదేవిధంగా గుంటూరు జిల్లాలో గోమాతకు సంబంధించి ఒక శ్రీమంతం కార్యక్రమం కానీ, అదేవిధంగా అభిషేకం, యజ్ఞం ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం 8 గంటల దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు జరిపించడం జరిగింది, 5-6 గంటలు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గత వారం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఏ విధమైనటువంటి టెర్రరిస్టులు మన టూరిస్టుల మీద అటాక్ చేసి మన అమాయకులైన ప్రజలను చంపారు. దానికి మన భారతదేశం మోడీ గారు ఏదైతే టెర్రరిస్టులని మట్టుబెట్టాలని వాళ్ళ మీద అటాక్ చేస్తే ఆ పాకిస్తాన్ మళ్ళీ ఈ రోజున మన భారతదేశం మీద పంజాబ్లో కొన్ని సిటీస్లో కానీ, రాజస్థాన్, గుజరాత్లో అటాక్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. అందుకనే మన సైన్యం అంతా కూడా మన భారతదేశంలో అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఇవాళ సైన్యానికి వెనకాల నిలబడాలని, మనం అందరం కూడా ఉన్నా కూడా మనకి దైవం అనేది, సంకల్పం అనేది మనకు అవసరం. తెనాలి ఐతానగర్లోని శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాల తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 7 నుండి మొదలయ్యి 11వ తేదీతో ఈ మహోత్సవాలు ముగినున్నాయి. 5 రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా 3వ రోజు గుమ్మడి సిడి మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. 10వ తారీఖు జలబిందెలు, పాప వేషధారణ, పూల కప్పెర, 11వ తేదీ పొంగళ్లు, మొక్కుబళ్లు, పసుపు బండ్లు, కరెంటు ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మేకసిడి మహోత్సవం, గంపసిడి మొక్కులతో ముగుస్తాయని, ఈ తిరునాళ్ల మహోత్సవంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కనెగంటి వెంకటరత్న ప్రసాద్, కనెగంటి భాస్కర్ తెలిపారు. పట్టణ నాజురుపేటలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం 85వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రతిరోజు పంచామృత అభిషేకాలు, విష్ణు సహస్రనామ పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ వార్షిక మహోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు తురగా నాగరాజ్ శర్మ తెలిపారు. కార్యక్రమాలను తురగా సాయి భరద్వాజ్ శర్మ, కాకునూరి శివసూర్య కుమార్, మురళీకృష్ణ పర్యవేక్షించగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సంకావరగొట్ట దగ్గర వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానమునందు 85వ వార్షిక మహోత్సవములు ఇవాళ నుండి అనగా 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా నిర్వహించడకు దేవస్థానం వారు నిర్ణయించి ఉన్నారు. దాని సందర్భంగా ఇవాళ రోజున ఉదయం స్వామివారికి 6:30 అభిషేకము, తదన అర్చన పూర్తి చేసుకొని సాయంత్రం 6 గంటలుగా స్వామివారికి అష్టోత్తరనామ పూజ, 6:30 నుండి జానపద నృత్య ప్రదర్శన, కూచిపూడి భరతనాట్యం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే 13వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా 8వ తారీఖు,
9వ తారీఖు 10, 11, 12, 13 వరకు కూడా ప్రతిరోజు కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది. కార్మిక కోడ్లు నల్ల రైతుల చట్టాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్త సమ్మె జరగనుంది. దీనికి కార్మిక, కర్షక, రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈ సమ్మెను రైతులు విజయవంతం చేయాలని రైతు సంఘాల నాయకులు కోరారు. సిపిఎం కార్యాలయంలో కంచుమాటి అజయ్, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదని, బ్యాంకులు కౌలు రైతుకు రుణాలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం దురదృష్టకరమని అన్నారు. మనకి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే 60% వ్యవసాయం ఆధారపడే ఇవాళ రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. దీని ప్రధానంగా ఇవాళ పండిన పంటలకు ఏ పంటను కూడా ఇవాళ మద్దతు రేట్లు ధర లేదు. మద్దతు ధర కంటే కూడా సగం రేటుకి ఇవాళ కొనే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సంఘాలుగా మద్దతు ధరల చట్టం వెంటనే తీసుకురావాలని చెప్పేసి, దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో వల్ల భూయజమాని అనుమతి దాంతో కార్డు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పెట్టారో దీనివల్ల కౌలు రైతులు కార్డులు రావట్లేదు. అదేవిధంగా బ్యాంకులకు రుణాలు ఇవ్వట్లేదు. అంటే ఇవాళ ప్రజలకి, దేశ ప్రజలకు అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే పనిలో ఉన్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంఘాలకు అప్పచెప్పకుండా మే 20వ తేదీన లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పేసి అన్ని ట్రేడ్ యూనియన్స్ సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చిన దేశవ్యాప్తంగా. ఆ సమ్మెకి మద్దతుగా అన్ని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాలు సంఘీభావంగా అన్ని గ్రామాల్లోనూ హర్తాలకు పిలుపునివ్వడం జరిగింది. మే 20వ తేదీన జరిగినటువంటి హర్తాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి పండించిన పంటకు గిట్టుబాటు ధరకు సంబంధించి చట్టం చేయాలని చెప్పేసి, అలాగే ఉపాధి హామీ పథకానికి 200 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి, దానికి 2 లక్షల కోట్ల రూపాయల నిధుల్ని అదనంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలను సోషల్ మీడియాలో కించపరుస్తూ చేసిన కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మపై తక్షణమే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్ఎస్యుఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు హిందూ కళాశాల కూడల్లో ధర్నా నిర్వహించి శ్రేష్ఠి వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో మహాత్మా గాంధీ, నెహ్రూ చేసిన కృషి శ్రేష్ఠి వర్మ తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ హితవు పలికారు. జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధానిగా 30 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశానికి పంచవర్ష ప్రణాళికల ద్వారాగా వ్యవసాయ రంగం, పరిశ్రమలు, ఉద్యోగ రంగం, రైతు కూలీలకి మంచి బాటేసినటువంటి గొప్ప నవభారత నిర్మాత. వాళ్ళిద్దరినీ నోటికొచ్చినట్టు ప్రేలటం, అసమంజసంగా మాట్లాడినటువంటి దాని మీద ఎన్ఎస్ఐ మిత్రులు, మరి కరీం గారి నాయకత్వంలో ఎన్ఎస్ఐ విద్యార్థులు గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. గ్రీవెన్స్ ద్వారాగా యాక్షన్ తీసుకోమని చెప్పి 7 రోజుల్లో యాక్షన్ తీసుకోమని చెప్పి ఎస్పీ గారు నగరం పాలన స్టేషన్కి పంపేయటం జరిగింది. 7 రోజులైనా ఎఫ్ఐఆర్ కట్టకపోతే మరొకసారి ఇవాళ ఒక నిరసనగా ఎఫ్ఐఆర్ కట్టండి, ఎంక్వైరీ చేయించండి. ఇటువంటి అసందర్భపు మాటలు మాట్లాడిన శ్రేష్ఠి వర్మను కఠినంగా శిక్షించాలి. ఇది భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు మంచిది కాదు అని చెప్పి ఎన్ఎస్ఓ వాళ్ళు చేపడితే ఇవాళ అరెస్ట్ చేశారు. ఆ ఉద్యమాలు చేయడం తప్ప, లేదా భారత జాతి మహాత్మా గాంధీ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద ఉద్యమం చేస్తే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.